జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ఛానల్ ద్వారా ధనుర్మాస వైభవం వీక్షిస్తున్న మా యొక్క శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. మీ అందరూ మన ప్రోగ్రాంని భక్తితో చూస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కామెంట్స్ అండ్ లైక్స్ చేస్తున్నారు. మీకు మా ధన్యవాదాలు. మీరు ఇస్తున్న కామెంట్స్ అన్నీ మేము చదువుతున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీ అందరికీ త్వరలో రిప్లై ఇస్తాను. ఈరోజు 24వ పాశురం చాలా విశేషమైనది. మన గురువుగారైన శ్రీమాన్ ఎన్ శ్రీనివాసాచార్యుల గారి గళంలో పాశురం యొక్క విశిష్టతను విందాం. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఈరోజు పాశురం 24. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. அன்னி உலகமடந்தாய் அடிபோத்தி சென்னங்குத்தெண்ணிலங்கை செத்தாய் திரளு போத்தி பொண்டத்தகடமுடத்தாய் புகடு போத்தி கண்ணுகொடியா விழுந்தாய் கடல் போத்தி குன்றுகொடியா விழுந்தாய் குணம்போத்தி வெண்ணுப்பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னும் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னியாம் வந்தோம் ఇరంగేలోర్ ఎంబావాయ్. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. 24వ పాసురము. ఇది ఒక ప్రత్యేకమైన పాసురం. పోత్తి పాసురం అని కూడా అంటారు. పోత్తి అంటే మంగళములు అని అర్థము. ఈరోజు కొన్ని దేవాలయాలలో స్త్రీలందరూ అప్పుడు గోపికలు హారతి ఇచ్చినట్టు మంగళాశాసనములు పాడినట్టు ఇప్పటికీ దేవాలయాలలో కొన్ని చోట్ల మంగళహారతులు ఇస్తూ ఉన్నారు. ఈరోజు పాశ్రమ భావం తెలుసుకుందాం. ఆనాడు బలిచక్రవర్తి తనని కాని రాజ్యమును ఆక్రమించి దేవతలను పీడింప వాని వద్ద నుండి దానము తీసుకొని పాదములతో కొలిచిన మీ దివ్య పాదారవిందములకు మంగళము. రావణాసురుడు సీతను అపహరించుకొని పోగా లంకకేగి సుందరమగు భవనములు కోటలు గల దక్షిణ దిశనున్న లంకలోనున్న రాక్షసులను చెండాడిన మీ బాహు పరాక్రమములకు మంగళం. శ్రీకృష్ణుని రక్షణకై ఉంచిన బండిపై సకటాసురుడు అను రాక్షసుని చంపుటకై ఆ బండికి తగులునట్టు కాలు జాచి నేల కూల్చిన మీ ఆ ప్రతిమ కీర్తికి మా మంగళము. వత్సముపై ఆవసించిన దూడపై ఆవసించిన అసురునితో వెలగ చెట్టుపై ఆవేశించిన అసురుని చంపుటకై ఒడిసెల రాయి విసిరినట్టుగా వెలగ చెట్టుపైకి దూడను విసురునప్పుడు ముందు వెనుకల పాదాలుంచి నిలిచిన మీ దివ్య పాదములకు మంగళము. ఇంద్రుడు తనకు యాగము లేకుండా చేసెనని కోపంచే రాళ్లవాన కుర్పియగా గోపాలులను గోవులను బాధ కలుగుకుండునట్లు వారిని రక్షించుటకు గోవర్ధన పర్వతమును గొడుగు వల్లే ఎత్తిన మీ వాత్సల్యమునకు మంగళము. శత్రువులను సమూలముగా పికిలించి విజయం ఆర్జించి ఇచ్చడి మీ హస్తములందలి వేలాయుధమునకు మంగళము. ఈ ప్రకారముగా నీ వీర చరిత్రములనే కీర్తించి ఎన్నడి వ్రత సాధనను తీసుకొనుటకు మేము ఈనాడు వచ్చినారము. అనుగ్రహించుము కృష్ణ అని ఈ భావము. జై శ్రీమన్నారాయణ. ముతుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో. ముతుల కృష్ణుని మురళీధరుని గాథలెన్నో శుభగాథలెన్నెన్నో. మాయని తీపి మహిమలు గల లీలలెన్నో శుభలీలలెన్నెన్నో. కృష్ణ చరితమో మధుర సుధాభరితమో కృష్ణ చరితమో మధుర సుధాభరితమో. శ్రావణాష్టమి నడి రాత్రి స్వామి జనించే జగమెల్ల తరించే నందనందనుడై రేపల్లియలోన చరించే యశోదమ్మ ధరించే. శ్రావణాష్టమి నడి రాత్రి స్వామి జనించే జగమెల్ల తరించే
నందనందనుడై రేపల్లియలోన చరించే యశోదమ్మ తరించే భూతనాది దానవుల పొగరు వసించే భూతనాది దానవుల పొగరు వసించే నును వెన్నెలతో పాటుగా మన్ను భుజించే కన్యల వరించే కృష్ణ చరితమో మధుర సుధాభరితమో కృష్ణ చరితమో మధుర సుధాభరితమో కాళీయుని పడగలపై కేళి ఘటించే మునికోటి భజించే వరగోవర్ధన శైలమెక్కి కోట ధరించే గోరక్ష లభించే కాళీయుని పడగలపై కేళి ఘటించే మునికోటి భజించే వరగోవర్ధన శైలమెక్కి కోట ధరించే గోరక్ష లభించే మోహనమో వేణువూది మోహము చెంది మోహనమో వేణువూది మోహము చెంది సురవైరులైన కంసాదుల పొందమడంచే ప్రతి ఎదలు వసించే కృష్ణ చరితమో మధుర సుధాభరితమో కృష్ణ చరితమో మధుర సుధాభరితమో కృష్ణ చరితమో మధుర సుధాభరితమో. ఈరోజు 24వ పాశురం విన్నాము, భావం కూడా విన్నాము. అయితే ఈరోజు పాశురము విశేషమైన పాశురం. మన ఆండాళ్ తల్లి మంగళాశాసనములు చేస్తున్నారు. మొదటగా 3 లోకాలను తన పాదాలతో కొలిచిన వామనావతారుడైన శ్రీమన్నారాయణునికి మంగళం జయమంగళం. లంకేశ్వరుడైన రావణాసురుడిని అంతమొనరించిన అతి బలుడైన శ్రీరామచంద్రునకు మంగళం జయమంగళం. శకటాసురుని చంపిన శ్రీకృష్ణ స్వామికి మంగళం జయమంగళం. కోట్లగిత్త రూపంలో వచ్చిన వచ్చాసురుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టి సంహరించిన గోపాలునకు ఇదే మంగళం. గోవర్ధన గిరిధారికి మంగళం జయమంగళం. శత్రువులను చీల్చి చెండాడిన నందకుమారునకు ఇదే మంగళం అంటూ నీ వీర చరితము గానం చేసి నీ చేత వరములు పొందవలనని వచ్చాము. లోకానికి శుభం చేకూర్చే ఈ వ్రతం శ్రీవ్రతం. అందరికీ శుభం చేకూరాలని ఆండాళ్ తల్లి తన పాశురంలో మనకు మంగళాశాసనములు ఇస్తున్నారు. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. కుమారి హర్షిత, కుమారి ధన్య, ఇద్దరు సిస్టర్స్, వీళ్ళిద్దరు పాడిన కృష్ణ చరితము మధుర సుధాభరితము పాట ఎంత బాగుందో కదా. చాలా శ్రావ్యంగా మధురంగా ఆలపించారు. సరే, మరి మనం తిరిగి రేపు 25వ పాశురంతో కలుద్దాం. లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ కూడా చేయండి. జై శ్రీమన్నారాయణ.